బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక వీడియో విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అవమానించారని, ఈ సందర్భంగా కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. సభలో ఒక సభ్యుడిగా ఉంటూ రాజ్యాంగబద్ధమైన హోదాలో సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏం సంస్కారం, ఏ సంస్కృతి అని నిలదీశారు. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ని ముందు పెట్టి సీఎంను అవమానించేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏ రాజనీతి అని మండిపడ్డారు. జిల్లాలు తీసేసినామంటావు, నువ్వు సిద్దిపేట తీసేస్తా అంటున్నా, నువ్వు అంటావు మీ బామ్మారిది సిరిసిల్ల లేపేస్తాడు అని మీ బామ్మారిది అంటాడు. నిజంగా కూడా ఇలాంటి పనికిమాలిన ప్రకటనల వల్ల మీకొచ్చేది ఏం లేకపోగా తెలంగాణ ప్రజలు ఏం కన్ఫ్యూజ్ కారు. ఎవరు జిల్లాలు మారుస్తాను మీ బామ్మారిది కోళ్ళు స్కామ్ అయిందని నువ్వు అంటే మీ దొంగతనాలు బయటపడే టైంకు ఒక పెద్ద 2 గాయించుకొని వాటి మీద ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఏదో టార్గెట్ చేసినట్టుగా మీరు మాట్లాడుతుంటే అందరికి కూడా ఆశాస్పదంగానే ఉన్నది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్రమాలతోనూ అవకతవకలతోనూ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కేడర్కో అవి రావాలి. మరి అలాంటప్పుడు మీకెట్లు వచ్చినాయి? ఇంకా ఉపేందర్ రెడ్డి గారి కూతురుదైతే అంటే మీరు ఆరోపిస్తున్న మొట్టమొదటి అయితే మీ హయాంలోనే 2023 నవంబర్లో జరిగింది అది. కాబట్టి తెలివి లేకనో తెలివి తక్కువతనంగానో లేదంటే మాకే తెలివి ఉందని చెప్పి అతి తెలుగుతోనో మీరు చేసే ప్రకటనలను ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఫస్ట్ మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోరు. మీ ఇంట్లోనే నీకు మీ బామ్మారిది పడతలేదు, మరి మీ మామకు నీకు ఎట్లుందో తెలియదు, మీ మరదలేమో నీ మీదనే పడేడుస్తుంది. మీరు మీ సమస్యలకు వెళ్ళి బయటపడటానికి ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిందని, ప్రభుత్వంలో ఏదో నష్టం జరిగిందని చెప్పి చికాకు మీకుంటే ఆ చికాకు ప్రభుత్వానికో రాష్ట్ర ప్రజలకు ఎందుకు కూస్తున్నారు? ఇది కేవలం ఒక ప్రాపగండా మాత్రమే. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు ఇంకా చేసే ప్రయత్నాలు మానుకుంటే మంచిది, లేకపోతే మీదే పరువు బజార్లో పడుతుంది. మీ ఇష్టం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియ